హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఇక్కడ కరీంనగర్ విద్యానగర్లో మా ఆదర్శ అపార్ట్మెంట్ ముందు ఒక మంచి సెట్టింగ్లతో యశ్వంత్ రెడ్డి గారు వినాయక మండపాన్ని తయారు చేయించడం జరిగిందండి. ఇది చాలా నూతనంగా ఉంది. మంచి మంచి సెట్టింగ్స్తోని చాలా బాగుందండి. దీనికి గాను కలకత్తా నుండి, ఆంధ్ర నుండి కళాకారులను తీసుకొని వచ్చి మరి దీన్ని డిజైన్ చేయించారండి. బయట నుండి చూస్తే కైలాస పర్వతంలోని మంచు గుహలు ఉంటాయి చూసినారండి, అలా కనిపిస్తుంది. లోపలికి వచ్చి చూసినట్లయితే ఒక గుహలాగా చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. మనం ఒక గుహలోకి వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఇది చాలా బాగుంది. కరీంనగర్లో నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి నేను. ఇంకా ఈ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి, రకరకాల కలర్లు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎగురుకుంటూ. మా అపార్ట్మెంట్లోని పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూసినట్లయితే వినాయకుడు విగ్రహం కూడా చాలా బాగుందండి. మట్టి వినాయకుడు. మట్టి గణపతి అంటే ఇష్టమున్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. శుభమంగళమని పాడరే మన గణనాథునకు, ముత్యాల హారతులు ముదితలివ్వరే, ముత్యాల హారతులు ముదితలివ్వరే, మూషిక వాహనానికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. సరివదన సదనునికి కాంతి మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం. సరివదన సదనునికి కాంతి మంగళం, గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. జయ మంగళమని పాడరే మన గణనాథునకు. సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం, సదాశివునికి కీర్తునకు సర్వమంగళం. సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం, సదాశివునికి కీర్తునకు సర్వమంగళం. మంగళమని 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 పాడరే మన గణనాథునకు. జయ మంగళమని పాడరే మన గణనాథునకు. శుభమంగళమని పాడరే మన గణనాథునకు. జై బోలో గణేష్ महाराज की जय. महाकाली महालक्ष्मी महागणपति महागौरी मध्ये मध्ये उदकपानी मध्ये मध्ये उदकपानी समर्पयामि, पूर्वापोध समर्पयामि, उत्तरापोध समर्पयामि, नमस्करोमि. जय बोलो गजानन महाराज की जय. बोलो श्री सिद्धि विनायक की गणपति बप्पा. पूज చేసుకున్న దంపతులు ఇక్కడ పెట్టేసి అడుగుతారమ్మా. ఇక్కడ తదుపరి శుక్రవారం స్వామివారు నిమజ్జనానికి వెళ్తారు.